హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ కొబ్బరి బర్ఫీ ఫ్రెండ్స్. ఈ ఇన్స్టెంట్ కొబ్బరి బర్ఫీని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మన ఇన్స్టెంట్ కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పున్నర వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి, 1/2 కప్ వరకు పంచదార, 10-12 వరకు జీడిపప్పుల్ని తీసుకోవాలి, అలాగే 1/2 కప్ వరకు డిస్కెటెడ్ కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి పొడిని తీసుకోవాలి, 10-12 వరకు బాదం పప్పులు, 3 వరకు ఇలాచీని తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన ఇన్స్టెంట్ కొబ్బరి బర్ఫీ తయారు చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఈ విధంగా పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న జీడిపప్పుని అలాగే బాదం పప్పుని కూడా యాడ్ చేసుకొని మనం తీసుకున్న 3 ఎలాచీని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా, ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అంటే మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ పొడి మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న మిల్క్ పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి, డిస్కెటెడ్ కోకోనట్ పౌడర్ని. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్ వరకు పాలను తీసుకొని కొద్దిగా వేసుకుని ఒక సాఫ్ట్ డో లాగా తయారు చేసుకోవాలి. పాలన్నీ ఒకేసారి వేయకూడదు ఫ్రెండ్స్, కొన్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఒక సాఫ్ట్ డో లాగా తయారు చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక 2 భాగాలుగా విభజించుకుందాం. మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని స్వీట్ కోసం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించాను కదా ఫ్రెండ్స్, 1/2 కప్ వరకు పాలని మొత్తం నేను యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, సరిపడా అన్ని పాలను తీసుకుని ఇలా కలుపుకున్నాను. ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకొని మనం 2 భాగాలుగా విభజించుకున్నాం కదా, వాటిలోంచి ఒక భాగాన్ని ఇలా ఫుడ్ కలర్ వేసి కలుపుకుందాం. నేనైతే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని ఒక 3 పించుల వరకు వాడుతున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని ఒక భాగంలో ఈ విధంగా కలుపుకోవచ్చు. స్వీట్ అనేది మంచి కలర్ఫుల్గా కనబడడం కోసం నేను ఈ విధంగా ఫుడ్ కలర్ని వాడాను ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, వేసి చేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక కేక్ టిన్ని తీసుకుని అడుగున కాస్త నెయ్యిని గ్రీస్ చేసి బటర్ పేపర్ పెట్టుకుని దానిపైన కొన్ని పిస్తాలను ఈ విధంగా నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఫుడ్ కలర్ కలుపుకున్న బ్యాటర్ని ఈ విధంగా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా అడుగు మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ దీనిపైన మరో లేయర్ లాగా మనం ప్లెయిన్గా ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ బ్యాటర్ని దీనిపైన వేసుకోవాలి. 2 భాగాలుగా విడదీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చక్కగా. ఈ 2 కలర్స్లో చాలా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసినప్పటికీ కూడా ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చక్కగా బాగా నొక్కుకుంటూ ఒక స్పూన్ సహాయంతో మొత్తాన్ని బాగా చేసుకోవాలి ఈ స్వీట్ని. ఇలా మొత్తం బాగా అనుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా తీసుకుని ఒక నైఫ్తో ఎడ్జెస్ని లూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లూజ్ చేసుకుని ఇలా ట్యాప్ చేసుకున్నామంటే ఈజీగా అన్వోల్డ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా బటర్ పేపర్తోనే అన్వోల్డ్ అయిపోయింది కదా. మన ఇన్స్టెంట్ కొబ్బరి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని వాడాను కదా, మీరు పింక్ లేదా గ్రీన్ లేదా రెడ్ అయినా కూడా వాడచ్చు. ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. చూస్తున్నారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి ఈ విధంగా ఇన్స్టెంట్గా ఇంట్లో ఉండే వాటితోనే స్వీట్ తయారు చేసి వాళ్ళకి పెట్టండి ఫ్రెండ్స్. వాళ్ళు ఈ స్వీట్కి ఖచ్చితంగా ఫిదా అయిపోతారు, అంత రుచిగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టెంట్ కొబ్బరి బర్ఫీని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మార్కెట్లో మనం తీసుకొచ్చిన కోవా కంటే కూడా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి ఫ్రెండ్స్, నమ్మి ఒక్కసారి ట్రై చేయండి. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్.